ఈ కథ పేరు 'అద్దంలో కనిపించిన చివరి వ్యక్తి'. ఇక కథలోకి వెళ్ళిపోతే, వర్షం పడుతున్న రాత్రి ఆ ఊర్లో కరెంటు కూడా సరిగ్గా లేదు. గాలి శబ్దం, దూరంగా కుక్కల అరుపులు, అప్పుడప్పుడు మెరుపులు. ఆ ఊరి చివర్లో ఒక పాత ఫోటో స్టూడియో ఉండేది. సాయి డిజిటల్ స్టూడియో. ఇప్పటికీ 10 సంవత్సరాల నుండే మూసే ఉంది. ఎవ్వరూ అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఆ స్టూడియోలో ఫోటో తీసుకున్న వాళ్ళల్లో కొంతమంది కొన్ని రోజులకే చనిపోయారనే మాట ఊరంతా పలికింది. మొదట్లో అందరూ నవ్వేశారు. కానీ ఆ స్టూడియో ఓనర్ సాయి కూడా ఒకరోజు స్టూడియోలోనే చనిపోయి కనిపించాడు. అప్పటి నుండి అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు. అర్జున్ యూట్యూబ్ కోసం హర్రర్ వీడియోస్ చేసేవాడు. కానీ అతని వీడియోస్కి పెద్దగా వ్యూస్ రావట్లేదు. ప్రతి వీడియోస్కి కష్టపడుతున్నా వ్యూస్ మాత్రం పడిపోతూనే ఉన్నాయి. ఒకరోజు అతనికి ఒక అన్నోన్ అకౌంట్ నుండి మెసేజ్ వచ్చింది. నీకు నిజంగా హర్రర్ కావాలి అంటే సాయి స్టూడియోకి వెళ్ళు. మొదట్లో ఫేక్ అనుకున్నాడు. కానీ వెంటనే మరో మెసేజ్ వచ్చింది. అక్కడ అద్దాల్లో ఇంకా వాళ్ళని చూస్తూ ఉంటారు. అర్జున్కి ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది మంచి కంటెంట్ అవుతుందని అనుకున్నాడు. అది రాత్రి కెమెరా, ట్రైపాడ్, టార్చ్ తీసుకొని అక్కడికి బయలుదేరాడు. స్టూడియో ముందు చేరేసరికి రాత్రి 11 అయ్యింది. బోర్డు మొత్తం తుప్పు పట్టిపోయింది. గేట్ కొంచెం తెరిచే ఉంది. గాలి వచ్చినప్పుడల్లా సౌండ్ వస్తూ ఉంది. అర్జున్ కెమెరా ఆన్ చేశాడు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ పాత సాయి స్టూడియోలోకి వెళ్తున్నాం. అతను మాట్లాడుతుండగా వెనక ఏదో నీడ కదిలింది. కానీ అతను గమనించలేదు. లోపలికి అడుగు పెట్టగానే పాత కెమికల్స్ వాసన వచ్చింది. గోడలని పాత ఫోటోలతో నిండిపోయి ఉన్నాయి. కొన్ని ఫోటోలపై ఎర్ర గీతలు, కొన్ని ఫోటోల్లో మనుషులు ఫేసెస్సే లేవు. అర్జున్ ఒక్కొక్కటి చూస్తూ ముందుకు వెళ్ళాడు. ఒక ఫోటో దగ్గర ఆగిపోయాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అర్జున్లానే ఉన్నాడు. అదే ఫేస్, అదే గడ్డం, అదే కళ్ళు. కానీ ఆ ఫోటో కనీసం 10 సంవత్సరాల పాతది. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. ఇది ఎలా పాసిబుల్ అని మెల్లగా అన్నాడు. అప్పుడే వెనక నుండి కెమెరా ఫ్లాష్ వెలిగింది. అర్జున్ వెంటనే తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. స్టూడియో లోపల ఒక పెద్ద అద్దంలో రూమ్ ఉండేది. చుట్టూ అన్ని వైపులా అద్దాలే. టార్చ్ వెలుతురు పడగానే వందల అర్జున్లు కనిపించారు. అతను లోపలికి వెళ్ళాడు. ఒక అద్దంలో మాత్రం అతని రిఫ్లెక్షన్ కదలలేదు. అర్జున్ నిల్చున్నాడు. కానీ అద్దంలో ఉన్న అర్జున్ మాత్రం మెల్లగా నవ్వాడు. అర్జున్ వెన్నులో చలి పెరిగింది. ఏంటిది అని అద్దంలో ఆ వ్యక్తి చేతిని పైకెత్తాడు. అతని చేతిలో పాత కెమెరా ఉంది. తర్వాత అద్దంలో ఉన్న వ్యక్తి వెనక్కి తిరిగి నవ్వడం మొదలుపెట్టాడు. అద్దం లోపల ఇంకో రూమ్ కనిపించింది. అది నిజమైన రూమ్ కాదు. కానీ లోపల ఎవరో కుర్చీలో కూర్చొని ఉన్నారు. అర్జున్ దగ్గరకు వెళ్ళాడు. టార్చ్ వెలుతురు పడింది. ఆ కుర్చీలో కూర్చుంది అర్జునే. కానీ అతని ఫేస్ మొత్తం కాలిపోయి ఉంది. కళ్ళు మాత్రం తెరిచే ఉన్నాయి. అద్దంలో శబ్దం వినిపించింది. ఫోటో తీ.
ఫోటో తీ అని. అర్జున్ భయంతో వెనక్కి తగ్గాడు. కానీ రూమ్ కనిపించలేదు. ఆ అద్దాలే, అన్ని చోట్ల అద్దాలే. అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎటు వెళ్ళినా అదే రూమ్, అదే రిఫ్లెక్షన్. ఒక అద్దం నుండి చెయ్యి బయటకి వచ్చింది. చల్లగా, తెల్లగా. ఆ చెయ్యి అర్జున్ చెయ్యిని పట్టుకుంది. అతను అరుస్తూ వెనక్కి లాగాడు. కానీ వెంటనే ఇంకో అద్దం నుండి ఇంకో చెయ్యి, మరో అద్దం నుండి ఇంకో చెయ్యి, వందల చేతులు అతన్ని లోపలికి లాగడం మొదలుపెట్టాయి. అర్జున్ భయంతో కెమెరాని నేలకేసి కొట్టాడు. కెమెరా స్క్రీన్ ఆన్ అయ్యింది. అందులో లైవ్ రికార్డింగ్ కనిపిస్తోంది. కానీ రికార్డింగ్లో అర్జున్ ఒక్కడే లేడు. అతని వెనక ఎవరో నిల్చొని ఉన్నారు. పొడవాటి జుట్టు, ఫేస్ కనిపించలేదు. చేతిలో పాత కెమెరా. అతను నెమ్మదిగా అర్జున్ చెవి దగ్గరికి వచ్చి అన్నాడు, ఇక్కడ ఫోటో తీసుకున్న వాళ్ళు బయటకు వెళ్ళరు అని. తర్వాత ఒక్కసారిగా అన్ని లైట్స్ ఆరిపోయాయి. పూర్తి చీకటి. కొన్ని సెకండ్స్ తర్వాత ఒక ఫ్లాష్ వెలిగింది. మళ్ళీ ఫ్లాష్ వెలిగింది. ప్రతి ఫ్లాష్ పడినప్పుడు అర్జున్ కొంచెం కొంచెంగా అద్దం లోపలికి దగ్గరవుతున్నాడు. అతను కేకలు వేస్తున్నాడు. కానీ బయటకి శబ్దం వెళ్ళట్లేదు. చివరి ఫ్లాష్ పడింది. అన్ని నిశ్శబ్దం. మరుసటి రోజు కొంతమంది పిల్లలు స్టూడియో బయట పడేసిన కెమెరా కనుగొన్నారు. పోలీసులు వచ్చారు. కెమెరాలో చివరి వీడియో చూశారు. మొదట్లో అర్జున్ మాట్లాడుతున్నాడు. తర్వాత వీడియోలో ఆ తర్వాత ఒక ఫోటో కనిపించింది. అద్దాల రూమ్లో నిల్చొని ఉన్న అర్జున్. అతని ఫేస్ భయంతో వంకర తిరిగిపోయింది. అతని వెనక వందల మంది నిల్చొని ఉన్నారు. అందరి కళ్ళు నేరుగా కెమెరా వైపు చూస్తున్నాయి. పోలీసులు భయంతో వీడియో ఆపేశారు. కానీ అసలు భయం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఆ ఫోటో తీసింది ఎవరో కాదు, అర్జున్ చేతిలో కెమెరానే కాదు. ఇవాటి స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.